బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని, అవి అన్నియు వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. ఇప్పుడు నేను చదివినటువంటి వచనం మీరు చాలాసార్లు చదివి ఉంటారు, చాలాసార్లు వినుంటారు. జ్ఞాని అని ప్రఖ్యాతిగాంచినటువంటి సొలొమోను, దేవుని దగ్గర నుండి జ్ఞానమునే వరముగా పొందినటువంటి సొలొమోను, ఒక మనిషి జీవితంలో ఏవేవి పొందగోరతాడో, ఏవేవి అనుభవించగోరతాడో వాటన్నిటిని అనుభవించాడు. ఆయనే అంటాడు, ఒకసారి మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా, ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి, నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకొందుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని అని అక్కడి నుంచి ఆయన ఏమేం చేశాడో చెప్పాడు. చూడండి. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులను త్రవ్వించుకొంటిని, పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రెమేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులిచ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. కుప్పైతే పెట్టాడు ఇక్కడ. అసలు ఇక నేను ఇది కావాలి ఇది వద్దు అనేది లేదు. నాకు ఏది కావాలంటే అది చేశా, ఏది కావాలంటే అది తిన్నా, ఏది కావాలంటే అది పొందా. ఈ లోకంలో మనుషులు దేనికోసం వెంపర్లాడతారో, పిచ్చి పట్టినట్టు పెనుగులాడతారో వాటన్నిటినీ టేస్ట్ చేశా, వాటన్నిటినీ అనుభవించా. మరి ఇన్నిటిని పొందావు కదా సొలొమోను, మరి ఇంతకీ మాకేం చెప్పదలుచుకున్నావు అని మనం అడిగితే ఆయన ఇచ్చే సమాధానం చూడు. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా, అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను అన్నాడు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఏమయ్యా, ఇంత అనుభవాలు పొంది ఫలానా దానిలో కొంచెం మజా ఉంది, ఫలానాది పర్వాలేదు, ఫలానా దానికోసం ప్రాకులాడవచ్చు, ఫలానా దానికోసం మనం రిస్కులు చేయొచ్చు అని ఏదో మాకు సలహాలు చెప్తావని మేము ఎదురు చూస్తుంటే, నువ్వేంది నాయనా విచిత్రంగా మాట్లాడుతున్నావు? అవన్నీ వ్యర్థమైనవిగాను మరియు ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను నాకు కనబడుచున్నది అన్నాడు. ఇంత చేసి మొత్తం వ్యర్థం అంటున్నాడు ఆయన.
గాలికై ఒకడు ప్రయాసపడ్డట్టుంది తప్ప ఏం లేదు అంటున్నాడు. అంటే ఏది కావాలంటే అది చేశాడు. చేసి అన్నిటినీ మళ్ళా నిదానించి వివేచించాడంట. కొంతమందికి తెలివి ఉండదు, చేసుకుంటానే పోతారు. కానీ నేను చేసేది ఎంతవరకు కరెక్టు, నేను నడిచేది ఎంతవరకు సరైన త్రోవ అన్న వివేచన అనేది కొంతమందికి ఉండదు. జీవితం అంతా చేసుకుంటానే పోతారు. చివరికి ఆ మరణ పడకలోకి వచ్చిన తర్వాత అప్పుడు వివేచించి ఫలితమేముంది? సొలొమోను కూడా సరుకు ఉన్నంతవరకు ఇవన్నీ చేసి సరుకు అయిపోయినాక వివేచించాడు. నయం చివరిలోనన్నా వివేచించి తెలుసుకొని కొంచెం రూటు మళ్ళుకున్నాడు. ఇక చాలా వరకు సొలొమోను మాటలు ఎట్లుంటాయంటే వ్యర్థం. అసలు ప్రసంగి రచన మొదలే ఏమని మొదలుపెట్టాడు తెలుసా? 2వ వచనంలో వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వల్ల వారి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. ఎవడు ఉంటున్నాడు? ఏం పొందుతున్నాడు? ఎవడు స్థిరంగా అనుభవించగలుగుతున్నాడు? కష్టపడి పోగేసుకుంటాడు, తీరా తినబోయేసరికి రోగాల పాలవుతాడు. చివరికి వీడు కొప్పేసిందంత ఇంకొకటి తినాల్సిన పరిస్థితి వచ్చింది. వీడు తినలేక ఇంకొకటి తింటుంటే ఓర్చుకోలేక ఏడుస్తూ, అంతే కదండి. పాపం అత్తగారు దాచిపెట్టింది నగలు ఎప్పుడన్నా వేసుకుందామని దాచిపెట్టి తీరా ఆమె వేసుకోపోయేసరికి సరుకు అయిపోయింది. ఇక కోడలు లైన్లోకి వచ్చి అవన్నీ కోడలు వేసుకొని తిరుగుతుంటే గందరగోళం అయ్యే అత్తగారులు ఉన్నారు. స్తోత్రం. అందరు కాదులే, కొందరు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కాబట్టి అంత మనుషుల పాటంతా కూడా వ్యర్థంగాను గాలికై ప్రయాసపడ్డట్టుంది అన్నాడు. ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అంతా వ్యర్థం కాబట్టి దేని గురించి కూడా మీరు ప్రయాసపడొద్దు, ప్రయత్నాలు చేయొద్దు. సొలొమోను చెప్పాడు కదా, సూర్య క్రింద జరిగినది ఏది కూడా లాభకరం కాదని, కాబట్టి అన్నీ వదిలేసేయండి, ప్రశాంతంగా వెళ్ళిపోండి అని చెప్పేస్తే అయిపోను. కానీ అది చెప్పడానికి కాదు నేను చదివించింది. ఆయన పొందిన వాటిల్లో, ఆయన అనుభవించిన వాటిల్లో, ఆయన సంపాదించుకొని కొప్పేసుకున్న వాటిల్లో లాభకరమైనది ఏదీ లేదు. అంత మాత్రాన అసలు భూమి మీద, ఆకాశము క్రింద, సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేదా? ఉంది అన్నాడు పౌలు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యుని క్రింద మనుషుడికి ఏమీ లేదని అంటే ఎట్లా కుదురుతుంది? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు. ఎక్కడన్నాడు? తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు. అంతేకాదు, అదే తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధనము కొంతవరకు ప్రయోజనకరం అగును గాని దేవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అన్నాడు. ఇప్పుడు విరక్తి చెందిన సొలొమోను మాట మనం విందామా, లేకపోతే దేవుని వాక్యం మనం పట్టించుకుందామా? సింపుల్గా చెప్పేస్తా మీకు. దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి వినండి. దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి ఇక దేన్ని కొప్పేసుకున్నా సొలొమోను మాటే ఖాయం. మళ్ళీ చెప్తున్నా, దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి ఇక నువ్వు దేన్ని కొప్పేసుకున్నా, సొలొమోను చూడు, తోటలు నాటించుకున్నా, చెరువులు లభించా, పనోళ్ళు ఉన్నారు, వెండి బంగారాలు ఉన్నాయి, కావలసిన వస్తువులు దూరం నుంచి తెప్పించుకున్నా, చాలామంది ఉపపత్నుల్ని ఉంచుకున్నా. వయమ్మో, అసలు ఏమాత్రం అనుమానం లేకుండా చెబుతున్నాడు మహారాజు. ఉంచుకున్నాడంట, పెళ్లి కూడా చేసుకున్నాడంట. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారంట. మరి వాళ్ళెట్టు ఇచ్చారో ఏనెట్ట చేసుకున్నాడో నాకు అర్థం కాలే ఇంతవరకు.
ఈగేం చేస్తారండి? అప్పట్లో నంబర్ 1, ప్రపంచ మొత్తంలో నంబర్ 1 ఎవరంటే రాజైన సొలొమోను. ఏమి లేదు, ఆయన భార్య మా అమ్మాయి అనిపించుకుంటే చాలని ఎగబడ్డారు రాజులు. అంత మేధావి, అంత జ్ఞాని, అంత ఐశ్వర్యాలతో తులతూగాడు. ఇంకెందుకు ఎవరు? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది భార్యలండి ఆయనకి. అధికారికంగా పత్నులైన వాళ్ళు, భార్యలైన వాళ్ళు, రాణులైన వాళ్ళు 700 మంది, అనధికారికంగా ఉపపత్నులుగా ఉన్నవాళ్ళు 300 మంది. చూడు అసలు ఎంతమందిని కొప్పేశాడో. తోటలంట, తిండంట, భోగాలంట, ద్రాక్షరసం అంట. ఈరోజు సీసా కోసం తపన పడతారు చాలామంది. ఫుల్గా తాగి అది కూడా ఎంజాయ్ చేశాడంట. అందులో ఏముందో చూద్దామని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుడు దేనిలో మజా ఉందని పరిగెత్తుతున్నాడో దాన్ని మొత్తాన్ని చూశాడంట. విషయం ఏంటంటే, రాజ్యము వాళ్ళ నాన్న ద్వారా సొలొమోనుకు వచ్చింది. అకాయ్ వింటున్నావా? స్తోత్రం చెప్పు అకాయ్. చెప్పు, గట్టి చెప్పు అన్నయ్య, నువ్వు కూడా చెప్పు. ఒకళ్ళు చూడండి, సరిగ్గా చూడండి. సిగ్గుపాడు ఒకటి పెళ్లి చూపుల్లా చూడవాకండి. ఆడవాళ్ళేగా, ఆడవాళ్ళకి వెళ్ళి చూడండి కొద్దిగా. మీరు కూడా చూడండి ఆయన, జాగ్రత్తగా వినాలి ఇది. అందుకని పాప ఏం చేద్దాం, బోల్డ్ అంత కష్టపడి వస్తారు దూరాల నుంచి, డబ్బులు అల్లా పెట్టుకొని పనులు మానుకొని వస్తారు. తీరా ఎక్కడికి వచ్చిన తర్వాత మరి ఆకలికి ఉపవాసుడిని నిద్ర వచ్చిద్దో నాకు తెలిసి. ఉపవాసుడిని నిద్ర రాదు. మరి అదేకంగా మరి నిలబెట్టి ఆరాధన చేపించి, మోకాళ్ళు లేపించి, ప్రార్థన చెప్పి, ఒళ్ళు అలిసి, స్తోత్రం నాయనాన్ని మరి అట్లా అవుతారని ఎందుకు ఎట్లా అవుతారో తెలియదు. మొత్తాన్ని చిన్న మత్తులోకి వెళ్తూ ఉంటారు. ఎక్కడన్నా ఒకళ్ళు తగులుతారు. నేను ఒక్కళ్ళు కళ్ళు మూసినా ఇక నాకు వీక్నెస్ అన్నమాట, ఇక బలహీనత వచ్చేస్తుంది. ఇక నాకు చెప్పబుద్ధి కాదు. మీకు దండం పెడతా. అందరికీ ఒక నమస్కారం, జాగ్రత్తగా వినండి. ఈ మధ్య అసలుగా మారు మనసు పోయింది. ఎక్కువసేపు చెప్పట్లా నేను. గుర్తించారో లేదో మరి మీరు గమనించారా? మీరు ఈ మధ్య ఎక్కువసేపు చెప్పట్లా నేను. గంటలది మాట్లాడేవాడిని, ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడట్లా. ఈరోజు కూడా అంతే. కాబట్టి చెప్పే 4 ముక్కలు మీరు సరిగ్గా వినాలి. ఒక విలువైన సమాచారం ఇచ్చి ముగిస్తా. మంచిగా ఆరాధన చేసాం, పాటలు పాడాం, విజ్ఞాపనలు చేసాం. వాళ్ళు చేశారు, నేను కూడా తృప్తిగా ప్రార్థన చేశా, మీరు కూడా చేశారు. టోటల్ హ్యాపీ. ఇప్పుడు ఈ దేవుని మాటలు ముఖ్యం, వినండి జాగ్రత్తగా. సొలొమోనుకు రాజ్యం వాళ్ళ నాన్న నుండి వచ్చింది, కష్టపడే సంపాదించింది కాదు. వినాలి బాగా. సరే, రాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న వెళ్తా చెప్పాడు, బాయ్ సొలొమోను, నా తర్వాత సింహాసనం నీకు అప్పగిస్తున్నాను రా. ఈ సింహాసనం నాకు మా అయ్యి ఇవ్వలా, మా తాతయ్య అంతకంటే ఇలా. ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చిన వాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ అధికారాన్ని, ఈ రాజదండాన్ని, ఈ ఘనతని, ఈ గొప్పని నాకు ఇచ్చిన వాడు నా దేవుడురా. నా పూర్వపు స్థితి గొర్రెలు కాసుకునేవాడిని. కుటుంబంలో గౌరవం లేదు నాకు, సభ్య సమాజంలో గౌరవం లేదు, ఫ్యామిలీలో అందరికంటే ఆఖరోడిని, చిన్నోడిని, అందరి పెత్తనం నా మీదే. బజార్లోకి వెళితే ఇంట్లో చిన్నోడిని, వీధిలో కూడా చిన్నోడినే, అందరి పనులు నాకే. రే దావీదు ఇట్రానా, నా తీసుకొనిరా, ఇది తీసుకొనిరా అని ఇంటోళ్లే కాదు బయటోళ్ళు కూడా. పొలానికి వెళితే జనాల తిట్లు నా మీదే. ఎండకెండి, వానకు తడిసి, వర్షాలు పడి, పిడుగులు పడుతుంటే గుహల్లో దాక్కున్న పరిస్థితి. ఒక ఇబ్బందికరమైన జీవితం రా, కఠినమైన శ్రమ అనుభవంలో నేను పెరిగాను. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ చెప్పింది నాకు, జీవము గల దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ ఒక్కనిని నీ మనసులో నుండి తొలగనియొద్దయ్యా, నీ గురి ఆయన మీద నిలుపు. సర్వకాల సర్వావస్థల యందు ఆయన నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు అన్ని విషయాల్లో కాపుదలగా ఉంటాడు. అంతేకాదు, నువ్వు ఆయన ఎదుట దీన మనస్కుడవై ఉండు, ఆయన నిన్ను అందరికంటే ఉన్నతంగా హెచ్చిస్తాడు అని మా అమ్మ చెప్పింది. మా అమ్మ పేరుకే అమ్మ, కానీ మా అమ్మ ఒక దైవజనురాలు. అమ్మ వినండి,
దావీదు తన తల్లి గురించి తనకున్న అభిప్రాయం. మా అమ్మ ఒక పరిశుద్ధాత్మ సంబంధి, మా అమ్మ ఒక దైవజనురాలు, మా అమ్మ ఒక సేవకురాలు. ఆ సంగతి ఆమె కొడుగ్గా నాకే తెలుసు. సమాజానికి మా అమ్మ యెషయి భార్య. సమాజానికి మా అమ్మ 8 మంది పిల్లల తల్లి, ఆడపిల్లలు గాక. కానీ నాకు తెలుసురా మా అమ్మ ఎవరో. మా అమ్మ దైవజనురాలు, మా అమ్మ సేవకురాలు, మా అమ్మ హృదయం నిండా మన దేవుడైన యెహోవాను గూర్చిన ధ్యానమే. నాకు చెప్పింది, అయ్యా మన దేవుడు ఇలాగా సర్వశక్తి గల దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మన దేవుడు, పాపము లేని పరిశుద్ధుడు, పాపాన్ని ఒప్పుకోడు, అవినీతిని ఒప్పుకోడు, వంచనను ఒప్పుకోడు, అసూయను ఒప్పుకోడు, ఈర్ష్యాద్వేషాలను ఒప్పుకోడు, నయవంచనను ఒప్పుకోడు, మోసగించడం ఒప్పుకోడు, అహంకారాన్ని గర్వాన్ని ఒప్పుకోడు. దీన మనస్సు అంటే ఆయనకి ఇష్టం. హృదయ శుద్ధిని ఇష్టపడతాడు, దీన మనసుని ఇష్టపడతాడు, ప్రేమగల హృదయాన్ని ఇష్టపడతాడు, పవిత్రత కలిగిన వ్యక్తులను ఇష్టపడతాడు, యథార్థంగా ఉండే వాళ్ళని ఇష్టపడతాడు. మన దేవుడికి ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు నాయనా. ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండి ప్రభువుని హత్తుకున్నట్లయితే అన్ని విషయాల్లో ఆయన నీకు తోడై ఉండి జయం ఇస్తాడు దావీదు అని నా తల్లి నాకు నేర్పితే, పచ్చిక బయలులో మందను తోలి నేను ఆయన ధ్యానంలోనే ఉన్నాను. అయితే నా దేవుడు నాకు తోడై ఉండి సింహం నోట నుంచి నన్ను కాపాడాడు, ఎలుగుబంటి నోట నుండి నన్ను కాపాడాడు, శత్రువుల చేతుల్లో నుండి నన్ను కాపాడాడు, గొలియాతు చేతి నుండి నన్ను కాపాడాడు. 6 మూరల జానెడు వాడి దెబ్బకి సౌలు రాజే దడుచుకొని గుడారంలో కూర్చుంటే, పిల్లవాడిని నానా నేను బాలుణ్ణి, నేను వెళ్ళి నా దేవుని విషయమే రోషం కలిగి నిలబడితే నా దేవుడు నా చేతికి తోడై ఉండి ఆ శత్రువుని నా ఎదుట కూల్చి నాకు జయం ఇచ్చి ఇశ్రాయేలు సర్వ సమాజానికి జయం తెచ్చే ఆ ధన్యకరమైన అనుభవం గొర్రెలు కాసుకునే నాకు ఇచ్చాడు సొలొమోను. ఇదంతా నా దేవుని దయ, ఇదంతా నా దేవుని దానం, ఇదంతా ఆయన కృప. నా దేవుడు నాకు ఇంకొక వాగ్దానం చేశాడు. ఇంత చేసి నన్ను నిలబెట్టి ఒకరోజు నన్ను పిలిచి ఏమన్నాడో తెలుసా నా దేవుడు? దావీదు, నిన్నే కాదు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించునన్నాడు నా కుమారుడా. నీకు పుట్టిన నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తానన్నాడు నా కుమారుడా. అంతేకాదు శాశ్వతమైన కృపని ఎడల చూపుతున్నాను అన్నాడు నా కుమారుడా సొలొమోను. నా దేవుడు సామాన్యుడు కాదురా. నా దేవుడు అసమాన ధీరుడు. నేనేమన్నానో తెలుసా? దేవా, నా ప్రభువా యెహోవా, ఇక ఇదేమందును? ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను? ఇశ్రాయేలులో నా ఇల్లు ఏ పాటిది? నా ఎడల ఇంత దయను చూపుతున్నావే. అల్పుడునైనా నన్ను రాజును చేస్తివి. అంతటితో నా ఒక్కడితో ఆగకుండా నా బిడ్డ తరాన్ని నేను దీవిస్తానని మాట్లాడితే ఇక నేనేమందునని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పానురా. అయ్యా, నిండు ముసలితనమందు నీవు మృతి పొందేదవు అన్న నా దేవుని వాగ్దానం ప్రకారం నిండు ముసలితనంలోకి వచ్చాను, వృద్ధాప్యంలోకి వచ్చాను. ఇక ఈ శరీరం నాకు సహకరించదు. లోకులందరూ పోవలసిన త్రోవను నేను వెళ్ళాలి. నా పితరుల యొద్దకు నేను తిరిగి ప్రయాణం అవుతున్నాను. అంటే ఏంటి? వెళ్ళిపోతున్నా. కాబట్టి ఇక సింహాసనము, అధికారము, రాజ్యము, అమాయకులైన ఈ ప్రజలు అంతా నీవారు. నా దేవునికి ఇంత చేసిన నా దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశించా. ఇంత చేశాడు నా ప్రభు. నా దేవునికి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఒక చక్కని మందిరం కట్టాలని ఆశించా. కానీ అవకాశం నాకు ఇవ్వాల. నేను ఆ పనికి పూనుకొని అన్నీ సమకూర్చా. తీరా కట్టడానికి ఆలోచన చేస్తే ప్రవక్త ద్వారా కబురు పంపాడు. నీ చేతులు రక్తంతో తడిసినాయి కనుక నీ చేతులతో నా ఆలయం నువ్వు కట్టకూడదు, మందిరం కట్టకూడదు. నీలో నుండి నీ కుమారుడు వస్తాడు, వాని నుండి నా మందిరాన్ని కట్టిస్తాను. అందుకొరకు నువ్వు సరుకులు సమకూర్చమని ఆ పనిని నాకు అప్పగించాడు. మొత్తం రెడీ చేశా. నా కుమారుడా,
నేను ఎలాగా నా ప్రభు ఎదుట భయభక్తులు కలిగి బ్రతికానో నీవు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి నిలిచిన ఎడల నాకు తోడై ఉన్న దేవుడు, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉంటాడు. చిన్నవాడినని భయపడొద్దు నా కుమారుడా, నీకు కావలసిన జ్ఞానమంతా నా ప్రభు ఇస్తాడు. నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్త పడురా. ఎంత అద్భుతమైన మాటో అది. ఒక్క విషయంలో జాగ్రత్త పడు. ఏంటంటే ఆయన మాటలను దాటిపోకుండా జాగ్రత్త పడు. ఆయన చెప్పిన అదుపాజ్ఞలను మేరకుండా జాగ్రత్త పడు. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మాటలకు విలువిచ్చి మనం బతికితే ఎంత ఇష్టపడతాడో తెలుసా? మన కోసం ఎంతైనా చేస్తాడురా. నేను బాగా గుర్తించాను అది. అందుకే ఆయన ధర్మశాస్త్రం నాకెంతో ప్రీతికరమైంది. ఆయన మాట నా పాదాలకు దీపమై నాకు అడుగడుగునా త్రోవనిచ్చింది. ఆయన వాక్యము శ్రమ కొలిమిలో నుండి నన్ను విడిపించింది, ఇబ్బందులలో నుండి నన్ను విడిపించింది, కృంగిన వేళ నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. అయ్యా, ఆయన మాటలంటే నాకు చాలా ఇష్టంరా. ఆ మాటలను అనుసరించి బతకాలని నా ఆశరా. అందుకే నా జీవితంలో 1-2 పర్యాయాలు నేను బాగా ఆయనకి అభ్యంతరంగా వచ్చాను. మిగిలిన విషయాల్లో చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను ఆయన మాటలు చొప్పున బ్రతకడానికి. అందుకు నా దేవుడు నాకేం చేశాడో తెలుసా? నా ఎదుట ఏ శత్రువుని ఉండనీలేదు. నా ఎదుట ఏ శత్రువుని ఉండనీలేదు. నన్ను ఎవ్వరు కూడా గెలవలేకపోయారు. దావీదు యుద్ధంలోకి వచ్చాడు అన్న సంగతి ప్రత్యర్థికి తెలిసిందంటే వాడి గుండెలు వణిగిపోయినాయిరా. నా గొప్పతనం కాదురా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని జనాలకు తెలుసు. నేను యుద్ధ భూమిలోకి వచ్చానంటే ఎదురుండదన్న సంగతి తెలుసురా, పారిపోయారు. అది దావీదు గొప్ప కాదురా, దావీదుకు తోడై ఉన్నవాని గొప్పతనం అది. ఆయన మంచితనం ఏం తెలుసు నీకు? నేను చెప్తున్నాను విన్ను. దోషములను పరిహరించువాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించినవాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసేవాడు. ఆయనను ప్రేమించయ్యా అన్నాడు. వినండి ఏమన్నాడు? ఆహా, ఏం అద్భుతమైన మాట అండి. డబ్బు దాచుకోరా, వెండి దాచుకోరా, బంగారం దాచుకోరా, పొలాలు జాగ్రత్త, స్థలాలు జాగ్రత్త, ఈ సోది చెప్పలా. మిమ్మ జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, అన్నదమ్ములు జాగ్రత్త, అక్క చెల్లెలు జాగ్రత్త, ఇది చెప్పలా. దేవుని ప్రేమించు, ఆయన మాటలను ప్రేమించు, ఆయనకు భయపడి నీతిగా జీవించు. ఎవరినైనా త్రోసివే కానీ దేవుణ్ణి త్రోసివేయొద్దు. ఇదొక్కటి నువ్వు జాగ్రత్త చేసుకుంటే నాకు తోడై ఉన్నట్టే నీకు తోడై ఉండి ఎదురు లేకుండా చేస్తాడని చెప్పిపోయాడు ఆయన. ఈయన కష్టపడకుండా రాజ్యాన్ని ఇచ్చాడు. ఆయన కష్టపడి సాధించిన ఆ రాజ్యాన్ని, ప్రాణాలకు తెగించి సాధించిన రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలు శత్రువుల చేత తరమబడి రక్తపు సొమ్ములాగా కొడుకు ఇచ్చాడు. ఇది నా రక్తం రా, జాగ్రత్త, నువ్వు కష్టపడకుండా నీకు దక్కుతుంది కనుక జాగ్రత్త అని ఆ రాజ్యాన్ని అప్పచెప్పి, రాజ్యంతో పాటు అంతకంటే శ్రేష్టంగా దేవుణ్ణి అప్పచెప్పాడు. కావాలంటే మీరు దావీదు సొలొమోనుకు అప్పగింతలు చెప్పేటప్పుడు ఏం సన్నివేశాలు ఉన్నాయో, ఏం మాట్లాడాడో కొంచెం ఇంటికి పోయి చదువుకోండి. ఇప్పుడు వద్దు, మళ్ళీ ఇప్పుడు తీసి వెతికారు. ఇంటికి పోయి చదువుకోండి. నేను చదివా. కొన్ని ఆయన చెప్పినవి ఉన్నాయి, కొన్ని ఆయన తలంపులో ఏం చెప్పుంటాడో కూడా నేను ఊహించి చెప్పా. ఇప్పుడు కొన్ని విషయాలు తన తల్లి గురించి పూర్తి వివరణ అందులో ఇవ్వలా. 2 చోట్ల వచనాలు చెప్పాడు. ఏమనంటే, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను అన్నాడు. వాళ్ళ అమ్మని ఎలా గుర్తించాడో తెలుసా? యెషయి భార్యగా గుర్తించలా, లేకపోతే దావీదుకు వాళ్ళ అమ్మగా గుర్తించలేదు, కానీ వాళ్ళ అమ్మని ఒక దైవ జనురాలిగా గుర్తించాడు, ఒక సేవకురాలిగా గుర్తించాడు. నా చెల్లి, నా తల్లి, అక్క, నీ పిల్లలు నిన్ను ఒక సేవకురాలిగా గుర్తించే పొజిషన్ నీకుందా? అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? విచ్చలవిడి జీవితంలో, అక్రమ జీవితంలో, లోకానుసారమైన జీవితంలో నీవు ఉన్నట్లయితే
నీ పిల్లలు నీలో ఒక లోకస్తురాలిని, ఒక శరీర సంబంధిని, ఒక ప్రకృతి సంబంధిని, ఒక వంచకురాలినే చూస్తారు తప్ప ఒక దైవజనురాల్ని చూడలేరమ్మా. నాయనా, నీలో నీ పిల్లలు ఒక దైవజనుడిని చూడగలరా? ఒక లోకానుసారిని చూస్తున్నారా? దావీదు తన తల్లిలో ఒక దైవజనురాల్ని చూశాడు. నాయనా, నువ్వు భక్తిపరుడవే, నీ బిడ్డలు నిన్ను గమనిస్తారు, నువ్వు ఒక దేవుని మనిషిగానే వారికి కనబడాలి, మర్చిపోవద్దు. నీ ఇంటి వారు నీలో ఒక దైవజనుడిని, దైవజనురాల్ని గుర్తుపట్టాలి. నీ కడుపున పుట్టిన పిల్లలే కాదు, తోడబుట్టిన వారు కానీ, నిన్ను కన్నవారు కానీ సాక్ష్యం ఇవ్వగలగాలి. నేను నా కడుపున పుట్టిన బిడ్డ సామాన్యురాలు కాదు, దేవుని మనిషి. నా కడుపున పుట్టిన నా కుమారుడు సామాన్యుడు కాదు, వాడు దేవుని మనిషి అని నిన్ను గూర్చి నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలగాలి. నువ్వు ఒక శరీరానుసారిగా, ఒక ప్రకృతి సంబంధిగా, ఒక లోకానుసారిగా, శరీరమును బట్టి నడిపించబడేటువంటి వాడిగా, దానిగా నువ్వు ఉన్నట్లయితే నీకు ఆ సాక్ష్యం రాదు. నీకు ఆ సాక్ష్యం రావాలంటే పరిశుద్ధాత్మ సంబంధివై ఎప్పటికీ గుండెల్లో భయం కలిగి ఉండాలి. నా పిల్లలు నాలో ఒక దైవజనురాల్ని చూడాలి, ఒక దైవజనుడిని చూడాలి. నా నోట, నా హృదయంలో, నా చేతల్లో, నా నడతల్లో, నా ఆలోచనల్లో, ప్రతి దానిలో నా దేవుణ్ణి ముందుంచుకోవాలి. నేను ఆయనను ఘనపరచుకోవాలి. నా పిల్లలు నాలో లోపం వెతికినప్పుడు కనబడకూడదు. ఏమాత్రం నా పిల్లల్లో నా దగ్గర లోపం కనబడిందంటే నా పిల్లలు భ్రష్టులయ్యే అవకాశం ఉంది అనే భయం తల్లిదండ్రులుగా మన గుండెల్లో ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కన్నా పిల్లలుగా కూడా మన గుండెల్లో ఉండాలి. మనం మారే, మన అమ్మా నాన్న మారలేదు. మనం దేవుని సంబంధంగా కాకుండా పనికిమాలినోళ్ళలా కనపడితే పొరపాటును కూడా వాళ్ళు మారే ఛాన్స్ లేదు. వాళ్ళ మనసులో కలగాల, నా కడుపున పుట్టింది సామాన్యమైన వ్యక్తి కాదు, మొత్తానికి ఒక దేవుని సంబంధిని నేను గన్నానన్న స్పర్శ వాళ్ళకి రావాలి. అలాంటి జీవితాన్ని సాధన చేయమని ఈ సందర్భంగా మీకు ఒక మాట అందిస్తున్నా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పింది? ఎవరిని బట్టి చెప్పారు ఈ మాట? దావీదు తల్లిని గుర్తు చేసి చెప్పాను. కొంతమంది దావీదు తల్లి గురించి రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ తప్పులు, అవన్నీ లేఖన ఒప్పుకోని సంగతులు. దావీదు తల్లి గురించి రకరకాల మాటలు మాట్లాడారు పొరపాటుగా. అవన్నీ అవగాహన లేని మాటలు, తప్పు మాటలు. నాకు లేఖనం ముఖ్యం. లేఖనం ఏం చెప్పిందంటే ఆమె దైవ సేవకురాలని కొడుకు చెప్పాడు తల్లి గురించి. సరే, ఆ పక్కన పెడదాం, ఆ పాయింట్ని పక్కన పెడదామంటే తీసేద్దామని కాదు, హృదయంలో భద్రం చేసుకోండి. రెండో విషయం చెప్తున్నాను. ఇన్ని సంగతులు చెప్పి రాజ్యం అప్పచెప్పిపోతే ఇంత పొందిన సొలొమోను ఏమన్నాడు అంటే, సూర్యుని క్రింద కనబడుతున్నది, జరుగుతున్నదంతా వ్యర్థం 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 అన్నాడు. ఒకడు గాలికాయ ప్రయాసపడినట్టుంది అన్నాడు. మూడవది అన్నాడు, భూమి మీద, ఆకాశము క్రింద, సూర్యుని కింద మానవుడు పడే ప్రయాస వల్ల వాటికి వచ్చే లాభం ఏమీ లేదన్నాడు. ఎందుకు ఇంత విరక్తిలోకి వెళ్ళిపోయాడు? అంతా టోటల్ వేస్ట్ అన్నాడు ఒక్క దెబ్బతో. కానీ మీకు తెలుసా, నిజంగా అది కరెక్టే. సొలొమోనుకి అది కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే, వాళ్ళ నాన్న ఏది చెప్పాడు అది పక్కన పెట్టాడు, అంతా కొప్పేసుకున్నాడు. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? నీకు ఏది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి సంపాదించుకో, దేవుడు నీ ఆస్తి, దేవుడు నీ అంతస్తు, దేవుడు నీ రాజసం, దేవుడే నీ సమస్తం, దేవుణ్ణి సంపాదించుకో కుమారుడా అని తండ్రి కొడుకు చెబితే, దేవుని మందిరం ఎన్నేళ్ళు కట్టాడండి? 7 ఏళ్ళు కట్టాడు. 7 ఏళ్ళు కట్టాడు. తన నగరు 13 ఏళ్ళు కట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు? దేవుని మందిరమేమో 7 ఏళ్ళు కడితే తన నగరేమో 13 ఏళ్ళు కట్టాడు. ఇశ్రాయేలు జనాంగంలో నుండి స్త్రీని చేసుకొని అంతటితో ఆగకుండా అన్యరాజుల కూతుళ్ళని చేసుకున్నాడు. అర్థమైందా? అన్యుల రాజులు ఉన్నారు, వాళ్ళ కూతుళ్ళని చేసుకున్నాడు. మీకు తెలుసా, చివరికి ఆయన భ్రష్టు పట్టించింది వాళ్ళే. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్, అమ్మ వాడు అన్యుడు కదా, వాడిని చేసుకుంటే నిన్ను లోకంలోకి తీసుకెళ్తాడేమంటే, లేదన్నయ్య మార్చుకుంటా అన్నయ్య,
మార్చుకుంటా. ఓయమ్మో, ఇలా మార్చుకుంటా అని ఎగిరినోళ్ళు ఇప్పుడు మారి భజన చేస్తున్నారు. భజన. మరి నాయన అన్యురాలు కదబ్బాయి, మరి అన్యురాలు ఏం నీకేం దేవుని బిడ్డలు దొరక్కనా, ఎందుకు అట్లా మెత్తపడ్డామంటే? అదేందన్నా, మన ఇంటికి వచ్చినప్పుడు మన మాట వినాలి. నేనే ఊరుకోనే, మారుస్తా, అమ్మాయిని కూడా రక్షణలో నడిపిస్తాను. నేను భలే పనండి. ఈ విధంగా ఒక ఆత్మను రక్షించాలనుకుంటున్నా. ఆహా, అది చూసా. నాకు చెబుతారు కొంతమంది, ఏంటి క్యాలీఫ్లవర్ మాటలు, చెవుల్లో క్యాలీఫ్లవర్ పెడతారు. అట్లాంటి మాటలు చెబుతుంటారు నా దగ్గరకు వచ్చి కొంతమంది వాళ్ళ జీవిత రహస్యాలు నా ముందు దాచి మాట్లాడతారు. అంటే వాళ్ళు ఎరుముఖం వేసుకొని నన్ను గ్యాంబ్లింగ్ చేస్తాం అనుకుంటున్నారు. వాళ్ళ చరిత్ర అంతా నాకు తెలుసు అన్న సంగతి వాళ్ళకి తెలీదు. నేనేదో గడ్డం పెంచుకొని అట్లా తిరుగుతుండే పిచ్చోడు, వీడికేం తెలియచావదు అనుకుంటారు. నాకు తెలియదు నిజంగానే. కానీ మరి కాపరిగా ఉన్నాను, గొర్రెల సంగతి తెలుసుద్ది కదా. ఏ గొర్రె కథ ఏంటో, ఏ గొర్రె బుద్ధి ఏందో తెలుసు, ఏ గొర్రె వంకరతనం ఏందో తెలుసు, ఏ గొర్రె సక్రమమైన తనం ఏందో నాకు తెలుసు. ఒకవేళ నేను మిస్ అయినా ఆయనకి తెలుసు, ఆయన నాకు అందిస్తాడు మ్యాటరు ఏదో రకంగా. నా చెవికి వచ్చేది ఖచ్చితంగా వస్తాయి అన్నీ. కాకపోతే నేను బయటపడి మాట్లాడను. వాళ్ళు నా ముందు నటిస్తామంటే నేను మెల్లకుండా ఉంటాను, మనసులో పాట పాడుకుంటా, మహానటనో మహానటానో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా ఏమో. హృదయాంతర్యములు ఎరిగిన దేవుడు ఆయన. మనుషుల బుద్ధులు ఆలోచనలు తెలుసు. నువ్వు అంటావు నా దగ్గరకు వచ్చి నేను మారుద్దామని. కొంతమంది వచ్చి నేను ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నాను, నేను ఎట్లా ఫ్లాట్ అవుతానో తెలుసు వాళ్ళకి. అందుకే నా దగ్గరకు వచ్చి ఏం చేయో తెలుసా, కాదన్నయ్య ఆ అబ్బాయిని ప్రేమించి అబ్బాయిని దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఆ విధంగా ఒక ఆత్మను రక్షించాలనుకుంటున్నాను. అట్టయితే మరి నేను ఎంతమందిని ప్రేమించాలా? ఇప్పుడు నీ స్టెప్పే నేను తీసుకున్నాను అనుకో, నీ ఆలోచనే నేను ఫాలో అవుతా అంటే ప్రేమించి. మరి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ డైలాగులు కదా, సన్ఫ్లవర్లా. అప్పుడు నేను మరి ఇక ఊహించండి ఏం మాటలయ్యి. ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు లవ్ చేసి వాటితో చట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఇంత కథలు చేయాలా? ఇంత కథలు చేసి ఎట్లయితేనేమో అట్లా అవసరమైతే తిరిగైనా సరే ఒక ఆత్మను రక్షించమని ఎక్కడ ఉంది బైబిల్లో? చూపించు నాకు. నాకు చెప్పొద్దు ఇవన్నీ. నీ దగ్గర దరిద్రపు ఆలోచన ఉంది, అది చెప్పుకో. నేను ఇష్టపడ్డాను అన్నది ఏదో నీ సావు నువ్వు సావు. మళ్ళీ దానికి తీసుకొచ్చి నా దగ్గర ఏదో మళ్ళీ ఎన్ని ప్లేట్లు ఫిరాయించడం ఏంది ఇది? అందాం అనిపించిద్దే కొంతమందితో అంటా కూడా. కొంతమంది నాకు చెప్పరు, దాచి పెడతారు, వదిలేస్తారు. సరిపో నీ సాగు నువ్వే సాగు చెప్పి హెచ్చరిక చేస్తా, జాగ్రత్త. ఎవరికన్నా ఓవర్ యాక్షన్ అనమాట. నేను మార్చుకుంటా. నేను చెప్తా, నువ్వు మార్చేది ఎంతో కానీ నువ్వు మారేది ఖాయం. నువ్వు మారేది ఎంతో నాకు తెలుసు, నువ్వు వాడిని మార్చేది ఎంతో నాకు తెలుసు. ఖచ్చితంగా నువ్వు బోర్ల పడతావు. ఎందుకంటే ముందు అడుగులోనే నీ మెతక బుద్ధి బయటపడింది. మొదటి అడుగులోనే నీ మెతక బుద్ధి బయటపడింది. ప్రలోభించావు. ఒక మనుషుని కొరకు నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి తలకాయ వంచావు. అక్కడే నీ మెతక బుద్ధి బయటపడింది. ఇంకా నువ్వెక్కడ వాడిని గెలిచేది? కష్టం. అందుకే సాధ్యమైనంత వరకు ప్రార్థన చేసుకోండి. యవ్వనస్తులారా, స్త్రీలైనా పురుష ప్రేయర్ చేసుకోండి. దేవుణ్ణి ఎరిగిన బిడ్డని దయచేయి తండ్రి అని. అందరికీ ఆడ దొరుకుతారన్నయ్య, మరి కొన్నిసార్లు తప్పదు కదా అంటే చేయగలిగిందేముంది? తప్పదు, చేసుకోవాలి. తప్పదు అన్నయ్య అంటే చేసుకో. నేనేమన్నా వచ్చా అడ్డుపడతానా, లేకపోతే ఏమన్నా కత్తులు కట్టాలు తీసుకొని ఎగబడతానా? చేసుకో. తర్వాత ఉంటావో ఓడతావో నీ ఇష్టం. ఒక్కటి, నువ్వు చేసుకుంటావా చేసుకోవో కాదు, కానీ నీ భక్తిని నాశనం చేసుకోకుండా, నీ ఆత్మీయతను పాడు చేసుకోకుండా, నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ద్వారా నాశనం కాకుండా జాగ్రత్త పడు. అదొక్కటి నా సలహా.
ఎవరున్నారో, ఎవరు సిద్ధపడుతున్నారో, ఎవరు స్టెప్ వేసుకుంటారో నాకు తెలియదు. అందరికీ ఒకటే సలహా, అన్ని రకాల పదార్థాలు మిక్సీలో వేసినట్టు మొత్తం జ్యూస్ తీసి ఇచ్చినట్టు ఇస్తున్నా, జాగ్రత్త పడండి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా విశ్వాసమైన తల్లిదండ్రి తొందరపడకండి, ప్రార్థన చేయండి, గోజాడండి, ఉపవాసం ఉండండి. అవసరమైతే తగిన మార్గాన్ని దేవుడే నీ ముందుకు తీసుకొస్తాడు. త్వరగా బరువు దించుకుందామని నువ్వు కకుర్తిపడి త్వరగా బరువు దించుకుందాం, ముందు పెళ్ళి అయిపోయింది మమ అనిపిద్దామని అడుగులు వేసావా, బరువు దించుకోవటం కాదు, దిక్కుమాలను అడుగైతే జీవితకాలం మోయాల్సి వచ్చింది బరువు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ముందు గుండెల మీద నుంచి బరువు దించుకుందామని ఏదో ఒక దారి చూసి నెట్టేసామనుకో, అట్టబోయి తిట్టొచ్చిద్ది. ఈ బతుకంతా నెత్తినేసుకుని మోసుకోవాల్సి వచ్చింది. కక్కుర్తి పడొద్దు, తొందరపడొద్దు, భయపడొద్దు, అవిశ్వాసుల్లాగా ఆలోచించొద్దు. నిదానించండి, ప్రార్థన చేయండి. బిడ్డ యుక్త వయసుకు వచ్చిందా, అప్పటి నుంచే మొర్రపెట్టు దేవునికి. దేవ ఒకప్పుడు అంటే లేరు, ఇప్పుడు అన్ని వర్గాలలో నుంచి, అన్ని జాతులలో నుంచి ప్రజలు రక్షించబడ్డారు కనుక నా బిడ్డకు తగిన భాగస్వామిని నీవు దయచే, నీ బిడ్డనే దయచేయమని పట్టుదలగా ప్రార్థన చేయి. ఇప్పటి నుంచే మొర్రపెట్టు, తగిన కాలం ముందు దేవుడు ముందుకు తీసుకొస్తాడు. ఓ మంచి భవిష్యత్తు నీ బిడ్డకి ఇచ్చే కృప దేవుడు చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ రాజైన సొలొమోను చేసినటువంటి పొరపాటు పని ఏంటో తెలుసా? నేను రాజుని మరియు జ్ఞానిని, నా దగ్గర ఎవరి వేషాలు చెల్లవు, నేను ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతా అని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళాడు. వెళ్ళి ఏమైంది చివరికి? సీదోనియుల దేవతకు మరికొంతమంది దేవతలకు పోయి మొక్కాడు, తడబడ్డాడు. అందుకే చెప్తున్నా, ఫస్ట్ పాయింట్ ఏంటి? రాజ్యాన్ని ఇచ్చాడు, దేవుడిని ఇచ్చాడు. రాజ్యం మీద దృష్టి పెట్టాడు, దేవుని మీద తక్కువ దృష్టి పెట్టాడు. దేవుడికేమో 7 ఏళ్ళు కేటాయిస్తే అక్కడే ఆ కేటాయింపులోనే మనకు అర్థమైద్ది. దేవునికేమో 7 ఏళ్ళు కేటాయిస్తే రాచనగరుకేమో 13 ఏళ్ళు కేటాయించాడు. దేవునికేమో కొంత సమయం కేటాయిస్తే మిగిలినవన్నీ అనుభవించడానికి తన జీవితకాలం అంతా వెచ్చించాడు. 3 సంగతులు చెప్పా ఇప్పుడు. మొట్టమొదటిది, నీ పిల్లలకు, నీ ఇంటి వారికి నువ్వు ఒక దేవుని మనిషిలా కనబడే విషయంలో నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అనే చెప్పాను. రెండవది, సొలొమోనుకు దావీదు చెప్పిన ఆలోచనని సొలొమోను త్రోసివేశాడు అనే పాయింట్ ఒకటి చెప్పాను. మూడవది, అన్యజనులలో నుండి భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి అడిగేయండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో అడుగులేస్తే తర్వాత మూతి పగులును అనే మాట చెప్పా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక 4వ పాయింట్కి వస్తాను, ఇక జాగ్రత్తగా వినండి. ఈ 4వ పాయింట్లో ఎందుకు ఇలా మాట్లాడాడు ఈయన అంటే, ఆ విరక్తి ఎందుకు వచ్చింది అంటే, పెట్టాల్సిన వాని మీద దృష్టి పెట్టకుండా పెట్టకూడ నిమిత్తము లేనటువంటి వాటి మీద ఎక్కువ మనసు పెట్టాడు. చివరికి ఏ పరిస్థితికి వెళ్ళిపోయాడంటే టోటల్గా దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇవే ప్రపంచం అన్నట్టుకు వెళ్ళిపోయాడు. దావీదు చెప్పింది ఏంటంటే, దేవుడిచ్చినవి కాదురా, సమస్తము నీకు ఇవ్వగల దేవుని మీద దృష్టి నిలుపు అన్నాడు. సొలొమోనేమో దేవుడు ఇచ్చిన వాటి మీద మనసు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక్కడు జీవితంలో లేకుండా ఇక ఎన్నుంటే మాత్రం ఏం లాభం? మానవుడు వెతుకుతున్నటువంటి సంతోషము, సమాధానము, నిత్య సుఖములు అనేవి తన గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు ఆయన. ఈ మాట కూడా దావీదే చెప్పాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అన్న మాట ఎవరు చెప్పారు? కీర్తనలోనే రాయబడి ఉంది. ఉందా? అంటే దావీదుకు తెలుసు ఉన్నదంతా ఎక్కడుందో. అందుకే యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలనని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఏమిటి నాయనా నువ్వు అడిగిన వరము? యెహోవా మందిరములో ధ్యానించుటకును, ఆయన ప్రసన్నతను చూచుటకును, చిరకాలము ఆయన మందిరములో నేను నివాసం చేయటాన్ని కోరుకుంటా అన్నాడు. కొడితే గట్టిగా. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి.
అంటే ఉన్నదంతా దేవుని దగ్గర ఉంది, కానీ మనుషులు వెతుకుతూ వెంపర్లాడుతున్న వాటిల్లో లేదు అన్న సంగతి దావీదుకు అర్థమైంది, కానీ సొలొమోనుకు అర్థం కాల. అందుకే దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిందంతా కొప్పేసుకున్నాడు. మాట్లాడే చివరి మాట ఇదే. దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన లోకాన్నంతా కొప్పేసుకున్నోడు చివరికి పలికే మాట ఏంటంటే, ఆకాశము క్రింద అనగా సూర్యుని క్రింద జరుగునదంతయో వ్యర్థము, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుండు అనే మాటే మాట్లాడతాడు. చివరికి వానికి దీనివల్ల లాభమేమీ లేదు అన్న మాటే మాట్లాడతాడు. అట్లా కాకుండా దేవుని సాధించుకున్నవాడు ఏం మాట్లాడతాడు తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవభక్తి సాధన ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో వాగ్దానం కూడింది కనుక అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు. ఇప్పుడు మీకేమర్థమైంది? సొలొమోను అన్నట్టు మనం అనకుండా ఉండాలి అంటే, ఈ జీవితం మనకు వ్యర్థం అనకుండా మనం ఉండాలంటే, మన బ్రతుకులకు అర్థాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం దృష్టించాలి. ఆయన మీద మన గురి నిలపాలి. ఇప్పుడు పాట పాడుకుందాం. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిలిపినందునే నా పరుగు సార్థకమాయనే. ఇప్పుడు ఈరు పాట. అంతా మీరెందుకు ఆగారు? చూసి అందరికీ నరాల వీక్నెస్ వచ్చింది చూసారా? పాట ఎత్తుకున్నప్పుడు దాన్ని ధన్మని తీసి ఇస్తే దన్నా మిస్ అయింది, నేను పాడతా అందులో. అంటే నువ్వు ఆడ మధ్యలో ఎత్తితే ఎవరికి తెలిసింది ఏందని వాళ్ళ సోప. ఏమో అదే శృతి. పాడండి, మీరు పాడండి. నేను ఏ శృతిలో పాడాను ఆ స్కేల్ పట్టుకోరా. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిలిపినందుకు నా పరుగు సార్థకమాయనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నాణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా.
ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలి. అంతా వ్యర్థమైపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నా గురి నీ వైపు నిలిపినందున నా పరుగు సార్థకమైంది అన్నాడు. అది పాయింట్. అది ఎవరి జీవితం సాఫల్యత చెందుతుంది, ఎవరి బ్రతుకు ధన్యతను సంతరించుకుంటుంది. అయ్యో ఈ జీవితం వ్యర్థమైపోయేనే అన్న మాట ఎవరికి రాకుండా ఉంటుందంటే, ఎవని దృష్టి దేవుని మీద నిలుపుతాడో, ఎవని గురి ప్రభువు మీద నిలుపుతాడో వాని పరుగు సార్థకమైద్ది, ఆమె పరుగు సార్థకమైద్ది. ఎందుకంటే మనం సిరి సంపదలన్నీ తెచ్చి కొప్పేసుకున్నా అవి మనకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేవు. కానీ ఒక్క దేవుణ్ణి మనం సంపాదించుకోగలిగితే, ఆయనకిష్టమైతే ఈ లోకంలో జనం వెంపర్లాడే ఆనందం, సంతోషం, సుఖం మొత్తం తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాడు ఆయన. ఇప్పుడు జనాలకి పడుతున్నాయా? ఓహో చర్చికి పోతే ఇట్టాంటి మాటలే చెబుతారులే, ఇంకొక సన్నాసుల్లో కలవటం ఒక్కటే తక్కువ. ఇక వాళ్ళ మాటలు ఇంటికి అయిపోయినట్టు అంతా దేవుడే అంటారు. ఇక అంతా దేవుడు అంటే ఇక మరి లోకమో, వాళ్ళు అంతే చెబుతుంటారు, మనం ఇంతే చేయాలని. ఇట్ట అనుకునేవాడు ఏమీ పొందలేడు. నేను చెబుతున్నాను కదా, చివరికి వాళ్ళు పాడే పాట ఏం పాట అంటే సొలొమోను పాడిన పాట పాడుకోవాల్సి వచ్చింది, వ్యర్థం 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 అని. ఉన్నదంతా దేవుని దగ్గర ఉంది, ఆయన కుడి చేతిలో ఉంది. అది తెలుసుకున్నోడు జ్ఞానవంతుడు, అది తెలుసుకున్నోడు అసలైనోడు, అది తెలుసుకున్నోడు మేధావి. అది దావీదు. రాజు అయ్యావు, అంతఃపురము, అంతఃపుర కాంతలు, వెండి బంగారాలు, పేరు ప్రఖ్యాతులు, ఘనతలు, భోగాలు ఇన్ని పెట్టుకున్నావు నాయన. ఇంకా నీకేం కావాలంటే ఇవన్నీ వేస్ట్ బాబు, ఇవన్నీ బుస్సు, నాకు తెలిసి ఇందులో ఏం లేదని. నాకు ఆయన పాద సన్నిధి కావాలి, ఆయన దివ్య కౌగిలి కావాలన్నాడు దావీదు. దేవుణ్ణి ప్రేమించినోడు, దేవుని రుచి చూసినోడు, దేవుని శక్తి తెలిసినోడు ఖచ్చితంగా ఇదే మాట అడుగుతాడు. ఏం కావాలి ఈ ప్రపంచంలో? అన్నిటికంటే ముఖ్యంగా నీకేం కావాలని అడిగితే, నాకు దేవుడు కావాలి, నాకు ఆయన సన్నిధి కావాలి, సాహచర్యం కావాలి, ఆయనలో ఆనందం కావాలి. కొంతమంది మనుషుల ప్రేమ కోసం వెంపర్లాడతారు. ఆ ప్రేమ దొరకనప్పుడు చచ్చిపోతే పోయిద్దంట. ఎందుకంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఇంకెందుకు బతకాలి, నా జీవితంలో అంతా చీకటి అయిపోయింది, అంతా శూన్యం అయిపోయింది, నన్ను గుర్తించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, ప్రేమించేవాళ్ళు లేరు. ఎవరన్నా ప్రేమించిన డబ్బు కోసం ప్రేమిస్తున్నారు, నా వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే ప్రేమిస్తున్నారు. అందరి ప్రేమ కపటంతో నిండి ఉంది. అసలు ఈ మనుషుల్లో అసలు నన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు. అసలు నాకైతే అన్నయ్య చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య అంటారు. అప్పుడు నేను మొహమాటం లేకుండా చెబుతా, ఖచ్చితంగా సావాల్సింది నువ్వు అని చెబుతా. మరి ఎందుకు ఇంకెవ్వరు నిన్ను ప్రేమించట్లా, ఎందుకు ఇక నువ్వు బతకడం? సావు. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టినోడు నీకు కనపడలా, మిగిలిన చెత్త కోసం సావాలనుకుంటున్నావు. సావటమే కరెక్ట్, సావు. ఎందుకు నీలాంటి వేస్ట్ ఫెలోస్? అదేందన్నయ్య, మరి ఎన్నిసార్లు పాట పాడలా నేను? స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. కలుగజేయులే నీకు గాయము, చెయ్యలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీలో నిలచి నీతో మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన
యేసయ్య ప్రేమను, యేసయ్య ప్రేమను ప్రాణమా. ఇది నాకు వచ్చు, రాందియండి. యేసయ్య స్నేహము కోరుమా, యేసయ్య స్నేహము. దేవునికి మహిమ. ఒక ఆమె వచ్చింది, నాకు అన్యాయం చేశాడు. ఇంకొక ఆమెని ఇదయ్యాడని మోసపోయారు. అనయా అనయా అనయా, ఇంక నేను ఎందుకు బతకాలన్నయ్యా, చచ్చిపోమ్మా చచ్చిపో. మోసపోయా, బుద్ధి తెచ్చుకో. ఎవరైనా భార్య పోతే ఇంకో పెళ్లి చేసుకుంటాడు, నువ్వు బతికొండగానే చేసుకున్నాడు. అంత నమ్మకమైనోడు, అంత అంత నమ్మకమైన జీవిత భాగస్వామమ్మా. అట్టంటోడి కోసం నిజంగా నువ్వు సావాల్సిందే, సావు. ఇంత నమ్మకస్తుడు కదా మరి. స్త్రీ విషయంలో పురుషుడు ఏడిపోయినా, పురుషుడి విషయంలో స్త్రీ ఏడిపోయినా ఇదే వర్తిస్తుంది. ఎందుకు దానికోసం సావులు బతుకులు? స్థిరము లేదు మనిషి ప్రేమ, అదంతా ఆవిర్లా మాయమైపోతుంది. నువ్వు పనికొచ్చినంత వరకు రన్నింగ్లో ఉంటాడు. ఏదో భూమి మీద ఉన్నావు, బంధాలు అనుబంధాలు జోడించాడు. నీ బాధ్యత నువ్వు నెరవేర్చు, నువ్వు చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించు. అవతల వాడి దగ్గర నీకు దక్కాల్సిన ప్రేమ దక్కకపోయినా నిన్ను సమృద్ధిగా ప్రేమించి ప్రాణంగా గుండెల్లో పెట్టుకునే యేసయ్య ఉన్నాడు. నీకు పిచ్చిదానా, పిచ్చి తమ్ముడా, ఎందుకు సావాలి? ఆమె కోసం ఆయన కోసం చచ్చేది ఏదో, యేసయ్య కోసం బతుకు. అప్పుడు చివరికి అంతేనంటావు అన్నయ్య. ఆహా, ఇంకా ఉంది, ఇంకేముంది, అంతే. ఎంతమందితో మాట్లాడున్నాను నేనండి, వేల మందితో మాట్లాడున్నాను నేను. రకరకాల సైకాలజీలు, డిఫరెంట్ సమస్యలు. ఓరి నాయన, అవన్నీ మీ దగ్గరికి తీసుకొస్తే ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో చేరుతారు. ఏదో అభిషేకం ఉంది కాబట్టి అట్లా బతుకున్నా కానీ దేవుని కృపలో ఆ అభిషేకం లేకుండా ఆ సమస్యలు డీల్ చేయాలంటే పిచ్చి ఆసుపత్రుల్లో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే జాయిన్ అయి ఉండేవాళ్ళు. అనుమానం లేదు, గోడను జాన్లు వేస్తూ ఉండేవాళ్ళు. గోడకి ఏం చేస్తున్నావు బ్రదరు అంటే అనుకుంటూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిజం నేను చెప్పేది. ఏదో దేవుడిచ్చిన అభిషేకం తట్టుకున్న చాలామందిని. చెప్పండి, ఇప్పుడు ఎవరు మనల్ని నిజంగా ప్రేమించింది ఎవరు? ఒకప్పుడు యేసయ్య తెలియదు, అప్పుడు ఇక మనుషుల ప్రేమే స్థిరం అనుకున్నావు. ఇప్పుడు యేసయ్య తెలిసి నువ్వు మళ్ళీ అదేందో మిస్ అయిందని ఎడుతావే, సత్తాను బతుకుతానంటావు, ఏదో దక్కలేదని ఎడుతావే, దానికోసం చచ్చిపోతాయిగా. అందుకని నేను చేశాడు. ఒక మనిషిని నమ్మాను, మోసపోయాను. ఇక మనుషుల్ని నమ్మకూడదు, దేవుడినే నమ్మాలి, దేవుని కోసం బతకాలి. నేను ఆయనకి నమ్మకంగా ఉండి ఆయన వైపు చూస్తే నాకు నమ్మకమైన మనుషుల్ని నాకు సహకారులుగా ఆయనే ఇస్తాడు. వారి చేత నమ్మకంగా నేను దేవుని పని చేపిస్తాను, దేవుని కోసం బతుకుతాను. నువ్వు మోసపోతివా, నువ్వు చేసుకోవాల్సిన నిర్ణయం ఇది. చావుల్ని వెతకటం కాదు. నువ్వు వంచనకు గురయ్యావా, నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం చావును గూర్చి కాదు, దేవుని కోసం బతకాల కాదా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన దేన్ని కోరుకున్నా చివరికి మాట్లాడే మాట ఏంటంటే వ్యర్థము, నా లైఫ్ వేస్ట్ అయిపోయింది, నా జీవితం వ్యర్థమైపోయింది, చాలా వేరే వ్యర్థమైన సంగతుల కోసం నా టైం అంతా పాడు చేసుకున్నాను అంటావు. తప్పదు. అట్లా కాకుండా ఎప్పటి నుంచే దేవునికి నువ్వు సమయం కేటాయించి దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే, దేవుణ్ణి నీ గుండెల నిండా నింపుకొని దేవుడే నీ ప్రపంచంగా జీవించడాన్ని ఎప్పటి నుంచో నువ్వు మొదలు పెడితే, ఒకవేళ నీ అవసాన దశలో నీ ఊపిరి పోయేనాడు తృప్తిగా ప్రాణం వదులుతావు, హ్యాపీగా వెళ్ళిపోతావు. నా లైఫ్ అర్థవంతంగా ముగిసింది, నా జీవితం నా ప్రభు కొరకు ఖర్చు అయిపోయింది, అది తృప్తి. అయ్యో నేను అది పొందలేదు, ఇది పొందలేదు, నేను అది అందుకోలేదు, ఇది అందుకోలేదు, చింత కూడా ఉండదు.
ఆయనకిష్టమైతే నువ్వు పొందదగిన సంతోషాలన్నీ కూడా నీకు అందేటట్టు చేస్తాడు. ఆయన ఒక్కడుంటే చాలు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేస్తాడు ఆయన. అంతేగాని సేవకులు ఇంతే చెబుతారు, మనం లోకాన్ని ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి, వాగులో పడాలి, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకోకూడదు. సేవకులు ఇంతే చెబుతారు కదా, సేవకులుగా దేవుడు చెబుతున్నాడు, నన్ను కోరుకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. కానీ సొలొమోను అది పక్కన పెట్టేశాడు. చివరికి ఏమన్నాడు? వ్యర్థం అన్నాడు. దేవుడు మళ్ళీ మనోనేత్రాలు వెలిగించిన తర్వాత ఇక దేవుని వైపు తిరిగి కొన్ని సామెతలు, పరమగీతము, ఈ అనుభవాల్లోంచి ప్రసంగి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. ఈ స్టార్టింగ్ మొదటి అధ్యాయం, 2 అధ్యాయం, 3 అన్నీ వ్యర్థం 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 అని చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏం చెబుతాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఉత్తమం అంటాడు. చూద్దాం, చూడండి ఆఖరి మాట. ఆయనే చెబుతాడు. 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడు నాయన. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. ఏం మాట అండి! ఆ దినమున బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు ఎవరు? కాళ్ళు వంగిపోతాయి. ఏమండి? ఆ దినమున ఇంటికి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. కావలివారు చేతులు, బలిష్ఠులు కాళ్ళు. విసరువారు కొద్దిమంది కూడా చేత పని చాలించుకుందరు. అంటే పళ్ళు, ఏ పదార్థమైనా సరే నోట్లో వేసి అటు ఇటు తిప్పి 2 ఇసురులు విసిరి నవిలి మింగేస్తాం. విసిరేవాళ్ళు ఎవరు? ఏ పదార్థం వేసినా మొత్తం పిండి పిండి చేసేది పళ్ళు. విసరవారు కొద్దిమంది అగుడు చేత పని సాలించుకుందరు. అంటే ఏంది? ఇప్పుడు పళ్ళు ఊడిపోయిన పెద్దవాళ్ళకి నువ్వు మాంసం మొక్క పెడతాను చప్పరించడం తప్ప నవలది కాదు. ఇక పంజాలిచ్చారు అక్కడ నుంచి, అది వర్ణించుకుంటే ఇక అదే వచ్చేది. విసరువారు కొద్దిమంది కూడా చేత పని చాలించుకుందరు. కిటికీలలో గుండా చూచువారు కానలేక ఎందుకంటే కళ్ళు. తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవనంటే చెవులు వినపడవు. వీధి తలుపులు ముయ్యబడిందంటే నోరు. లోకాభిరామాయణం అంతా మాట్లాడేది, వాగేది నోరు. వీధి తలుపులు తెరిచినట్టే నోరు తెరిస్తే. నీకు తెలుసా ఇటు జరిగిందంటగా? నీకు తెలుసా అట్ట జరిగిందంటగా? వీధికి తలుపులు తెరిచినట్టే నోరు తెరిస్తే వీధి తలుపులు ముయ్యబడును. సరిగ్గా అయిపోయింది, బయటికి వెళ్ళలేరు, అంతా లోపలే కూర్చోవాలి. నోటితో మాట్లాడదామంటే లోకంలో మ్యాటర్ ఏం తెలియదు. పిట్ట యొక్క కోతకొకడు లేచును, నిద్రపట్టదు, ఊరకూరకని ఉలిక్కిపడి లెగుస్తూ ఉంటారు. సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉందురు. అంటే పాటలు పాడే గొంతు మోగబోయిద్ది. ఎత్తు చోట్లకు భయపడుదురు. కాళ్ళు లెగిస్తే ఎగిరి గంతేసి దాటి వెళ్ళిపోతారు. కాళ్ళు లేకపోతే భయపడకేం చేస్తారు? మార్గముల యందు భయంకరమైనవి కనబడును. సడన్గా లేచి ఏందో ఎక్కడికో పోతున్నావు, నాకు ఏందేందో కనపడుతుంది, పోయినోళ్ళు కనపడుతున్నారు, ఉలిక్కిపడి లెగుస్తారు. ఏందేంది ఏమైందండి? ఏం లేదు. బాదం వృక్షం పువ్వులు పూయును. మిడత బరువుగా ఉండును, కొద్ది బరువు కూడా ఎత్తలేరు. బాదం వృక్షం పువ్వులు పూయనంటే తల తెలుపైపోతుంది. ఈ మ్యాటర్ అంతా చెబుతూ కిందికి వచ్చేటప్పటికి ఏలయనగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు అంటాడు. ఒకనాటికి ఎంత యంగ్స్టర్ అయినా ఈ అనుభవాల్లోకి వెళ్ళాలి నానా. ముందున్న ముసలాళ్ళని చూసి వెకిలిన వాళ్ళని అవ్వాకనైనా వాళ్ళ కాళ్ళు బెండ్ అయినాయి అని నువ్వు నవ్వాకనైనా నెక్స్ట్ నీ కాళ్ళు బెండ్ అవుతాయి. కింద పండిన ఆకు రాలితే పైన ఉన్న ఆకు పకపక నవ్విందట. రాలిపడింది ఏమంది? ఇప్పుడు నా టైం వచ్చి నేను రాలిపడ్డాను, ఇప్పుడు నువ్వు కాస్త పచ్చగున్నావు, నీ సరిగా అయిపోయింది, నువ్వు కూడా రాలుతావులే ఆగా. ఇది జీవితం, ఇది సత్యం, ఇది వాస్తవం. కాబట్టి ఎలారా చివరికి జ్ఞానం తెచ్చుకున్న సొలొమోను ఏమన్నాడంటే, బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో.
యవనుడా, నీ యవనమందు సంతోషపడు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, నిన్నెవడాపడు, నీకెవరు అడ్డు చెప్పరు, నీ ఇష్టం. అయితే ఒక్కటి, ఎట్లా ఊరేగావో దీనంతటిని బట్టి ఒకరోజు నిన్ను దేవుడు తీర్పులోకి తెస్తాడన్నాడు 11 ముగింపులో. అంటే ఏం చెప్పుకొస్తున్నాడు? జడ్జిమెంట్ ఉంది, జాగ్రత్త అన్నాడు. ఎప్పుడో సరుకు అయిపోయినాక దేవుడా అమ్మా యేసయ్యా స్తోత్రం అని సరుకు అయిపోయినాక కాదు, బాల్య జన్మల నుండే అనటం నేర్చుకో, ధ్యానించడం నేర్చుకో, జ్ఞాపకం చేసుకోవటం నేర్చుకో, స్మరణకు తెచ్చుకో అన్నాడు. ఈ రెండిటితో పాటు చివర్లో ఏమన్నాడో చూడు. ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. చూసారా, వచనం చెప్పలేదు విజయన్న, 13వ వచనం చూడండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును అన్నాడు. భలే ముగింపు. ప్రియులారా, దీని అంతటిని బట్టి మీకేం అర్థమైంది? చివరికి దేవుడు అన్న పదం ఎత్తిన తర్వాత బ్రతుకు సార్థకత దొరికింది సొలొమోనుకి. 3 సంగతులు గుర్తుపెట్టుకున్నాడు. ఇంత పొందిన ఈ జీవితం, ఈ దేహస్థితి ఏమిటో గ్రహించాడు. ప్రతి దాని గురించి దేవుడు లెక్కడుగుతాడు అన్న పాయింట్ ఎత్తాడు. యవన వయసును బట్టి, యవన పొంగులను బట్టి చెంగున గంతులు వేస్తున్న మనిషి, నువ్వు లెక్క చెప్పాల్సిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, ప్రతి దాన్ని గురించి నిన్ను లెక్క అడుగుతాడు, విమర్శ దినం ఒకటి ఉంది, జాగ్రత్త అన్నాడు. ఎప్పుడో సరుకైపోయినా కాదురా దేవుడంటే, అన్నీ బాగున్నప్పుడే, వాన వెలిసిన తరువాత మరలా రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, నీ చిన్నతనము నుండే, బాల్య దినముల నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండయ్యా, దేవునికి భయపడయ్యా, దేవునికి లోబడయ్యా, దేవునికి అనుసంధానమై బ్రతుకయ్యా. మానవ కోటి మొత్తానికి ఇదే విధి. దేవుడున్నాడయ్యా, దేవుడున్నాడమ్మా, ఆయన దగ్గరికి మళ్ళా వెళ్ళి హాజరవ్వాలి అని ఆ పాయింట్తో ముగించాడు సొలొమోన్. కాబట్టి ఇప్పుడు విన్న దానిలో మీకేం అర్థమైంది? సొలొమోను దేన్ని మేజర్గా తీసుకున్నాడు, దేన్ని మైనర్గా తీసుకున్నాడంటే, దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాన్ని, ఆ భోగాలని మేజర్గా తీసుకున్నాడు, దేవుణ్ణి చిన్న విషయంగా తీసుకున్నాడు. చివరికి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి టోటల్గా తన టైము, లైఫ్ మొత్తం వ్యర్థమైపోయినట్టు గుర్తించాడు. అయితే తెలివిగల్లోడు ఆ ఫైనల్లోనైనా సరే పశ్చాత్తాపడి ఏబులాగా రూపాంతరం చెంది చివరికి దేవుని వైపు మళ్ళుకొని ఆ చివరి ఆ క్లైమాక్స్లో అట్లా పలికిన, ఆ దేవుని మూలంగా పలికిన కొన్ని కీర్తనలు, కొన్ని సామెతలు, కొన్ని 2 పుస్తకాలు బైబిల్లోకి ఎక్కాయి. అదే మొట్టమొదటి నుంచి దావీదులాగా లైన్లో ఉన్నట్టయితే బైబిల్లో ఇంకెన్ని వచ్చాయో సొలొమోని. కానీ ఏం చేద్దాం, ఈ కీర్తనలు రాయటం ఆపేసి వాళ్ళతో కీర్తనలు పాడాడు. అప్పుడు బుర్ర ఇంకో కీర్తన పాడింది. అది విషయం. దేవుడితో డ్యూయెట్లు పాడాల్సింది పోగొట్టి లేడీస్తో డ్యూయెట్లు పాడాడు. అట్ట అయిపోయాడు చివరికి. భక్తులైన వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుడు చాలనుకున్న వాళ్ళు, ఏదైనా నేను పొందాలనుకుంటే అది నా దేవుడే ఇస్తాడు, నా దేవుడు ఇచ్చేంత వరకు దేవునికి స్తోత్రం నేను నిరీక్షిస్తా. నేను పదార్థం తినాలనుకున్నా, నా తండ్రి చిత్తం అయితే ఆయనే పెడతాడు, నాకు నేను తింటా, ఆయన ఇచ్చినప్పుడే తింటా. నేను మంచి బట్ట కట్టాలి, ఆయన ఇచ్చినప్పుడే కడతా, అప్పుడు దాకా చినిగిందావు నేను ఏదో నడుస్తుంది. నా దేవుడు ఉన్నాడు. దేవునితో పాడుకున్నారు భక్తులు. మన బంధము అనుబంధము విడదీయగలరా విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా
జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. చివరిగా ఇక రెండు మాటలు చెప్పి ముగిస్తా. అసలు చెప్పాలనుకున్నది అది జస్ట్ అట్ట టచ్ చేసి ముగిస్తా. ఇప్పుడు ఇక్కడ గాలికై ప్రయాసపడినట్టుంది అన్నాడు కదా. ఇప్పుడు దాకా చెప్పి మర్చిపోకండి. మర్చిపోతారా? మర్చిపోకండి. ఎవరితో డ్యూట్ పాడాలి? సొలొమోను ఎవరితో పాడాడు? ఎవరితో పాడాడు? రాజకుమార్తెలతో పాడాడు. మరి 700 మంది రాజకుమార్తెలు అంటే 700 డ్యూట్లు పాడి ఉంటాడు. అందుకే కీర్తనల్లో పెద్ద కీర్తనలు లేవు. సొలొమోను కీర్తనలు కొన్ని ఉన్నాయి. దావీదైతే అచ్చంగా దేవుడితో డ్యూట్లు పాడాడు. పిచ్చి దావీదికి. సొలొమోను వాళ్ళ నాన్నకి దేవుడు లోకం. ఎన్ని కీర్తనలో. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నిటినీ ఆరద్రోలువాడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నిటినీ ఆరద్రోలువాడు. పరమ వైద్యుడు ప్రభుయేసుడు, పరమ వైద్యుడు ప్రభుయేసుడు. పరిశుద్ధ నామమును సన్నుతించుమా, పరిశుద్ధ నామమును సన్నుతించుమా. ఆ ఆ ఆ నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ ఆ ఓ ఎన్ని పాటలు భక్తులు రాసిన పాటల్లో చాలా వరకు దావీదు కీర్తనలో లింక్ అయి ఉంటాయి. పచ్చిక గల చోట్ల 23వ కీర్తన. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుమునను పరిశుద్ధ కొండ. 60వ కీర్తన 61వ కీర్తనలో ఉంటుంది. చాలా కీర్తనలు సొలొమోను వాళ్ళ నాన్న దేవుడు పిచ్చివాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పాడేదా? తెల్లారిద్దిలే. అన్ని రాశాడు మరి ఆయన. ఆయనకి ఏడుపు వస్తే పాటే, భయం వేస్తే పాటే, సంతోషం వస్తే పాటే, ప్రశ్న వస్తే పాటే, అనుమానం వస్తే పాటే, ఆవేశం వచ్చినా పాటే. దేవా ఎన్నాళ్ళు మౌనంగా ఉంటావు? నా శరీర మాంసమును తినివేయుటక ఈ శత్రువులు నన్ను తరుముచున్నారు. అయ్యో. ప్రవచనం వస్తే పాటే. సౌలు యోనాతాన్ చనిపోతే ఏడ్చి ఏడ్చి వాళ్ళ జీవితం మీద ధనుర్గీతం ఒకటి రాసి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. వాళ్ళని మర్చిపోకూడదు, మీరు శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడారు,
రాజైన సౌలు, ఆయన కుమారుడైన సొలొమోను మళ్ళీ దావీదును చంపాలనుకున్నాడు ఆ సౌలు. అట్లాంటోడు గొప్పోడని సౌలు మీద ఒక పాట రాసి ఇశ్రాయేలుకు జ్ఞాపకంగా ఇచ్చాడు. ఎప్పటికీ పాడుకోండి, వాళ్ళు మర్చిపోవద్దని. దేవుని మీద కృతజ్ఞత పుట్టిందంటే పాట పుట్టింది, అంతే. దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు, ఎంతటి వాడను నేను. దేవునికి మహిమ, దేవునికి మహిమ, హల్లెలూయా. ప్రియులారా, ఇది కూడా దావీదు పలికిన మాటలే. కాబట్టి ఇవన్నీ కలిపి దేవుణ్ణి అంతగా ప్రేమించినోడు, ఆ దేవుణ్ణి పొందుకున్నోడు దేవునితో పాటు ఈ లోకాన్ని పొందాడు, సంతానాన్ని పొందాడు, సమృద్ధిని పొందాడు, సాక్ష్యాన్ని పొందాడు. ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడంటే ఆ దేవుడే మనిషిగా భూమి మీద పుట్టి ఆ దావీదుకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దేవునికి మహిమ. నా దేవుని కోరిక, పరిశుద్ధాత్మ కోరిక, నా కోరిక కూడా ఒక్కటే, మిమ్మల్ని దేవుణ్ణి ప్రేమించే వాళ్ళనుగా చేయటానికి, మిమ్మల్ని దేవుని పిచ్చోళ్ళుగా, దేవుని భక్తిపరులుగా చేయటానికి నా ఆశ. దేవుని గూర్చిన జ్ఞానం మీకు చెప్పి జ్ఞానవంతులుగా చేయొచ్చు. జ్ఞానంతో పాటు భక్తులుగా చూడాలని నా ఆశ. దేవుడే పిచ్చి, దేవుడే ప్రపంచం, దేవుడే లోకం. ఎన్ని పాటలు రాశాడండి. బైబిల్లో దాదాపు 150 కీర్తనలు ఉంటే అందులో 3 భాగాలు దావీదు కీర్తనలే. బైబిల్లో ఉన్న పుస్తకాల్లో అతిపెద్ద పుస్తకం కీర్తనలే, 150 కీర్తనలు. బైబిల్లో కాస్త సెంటర్గా కనపడే పుస్తకం కూడా అదే, కీర్తనలే. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, ఎటు నిలపాలి దృష్టి? కొడుకు ఏం చెప్పాడు? నేను నీకు రాజ్యం ఇస్తున్నా కానీ నాకు మా అయ్య ఇవ్వలా. మరి ఎవరు ఇచ్చారు? నాకు యేసయ్య ఇచ్చాడు, నా దేవుడు ఇచ్చాడు. నీకు తక్కువ చేయడు, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి హత్తుకొని, దేవుని లోకంలో బ్రతికే వ్యక్తివైతే నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. నీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాను అంటాడు ఆయన. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను అంటాడు. ఒట్టి మాటలా, లేఖనమా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని ఆశీర్వాదం చేస్తాడా? అసలు ఏం పట్టించుకోకుండా తిరుగుతుంటేనే ఎంత వెంటబడుతున్నాడు ఆయన. కాస్త మనసు పెట్టి ఆయన కాస్త ప్రేమించి కొద్దిగా ఆయన ప్రపంచంలోకి అడుగు పెడితే ఇంకా అస్సలు వదిలిపెడతాడు మనల్ని. కాబట్టి మనసు పెట్టండి. చెప్పాలనుకున్న మాట ఒక్కటి చెప్పి ముగిస్తానన్నా కదా, అదేంటంటే మన దృష్టిని ఆయన వైపు నుంచి మళ్ళించడానికి మనకు ఒకడు దాపురించాడు, ఒకడు సైతాన్. ఆయన వైపు నుంచి మన మైండ్ని, మన ఆలోచనలను మళ్ళించి
పనికి మాలిన వాటి వైపు, అనవసరమైన వాటి వైపు, వ్యర్థమైన వాటి వైపు మనల్ని తిప్పి వాటిని చూపించడానికి ఒక ఆత్మ నిరంతరం పోరాడుతూ ఉంటుంది మనతో. ఆ ఆత్మ దురాత్మ, కంటికి కనపడదు, కానీ ఎప్పుడు మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది, మన మైండ్ని దేవుని వైపు నుంచి డైవర్ట్ చేయడానికి. దాన్ని గ్రహించి జాగ్రత్త పడాలి. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నీయవా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. మీకు తెలుసు కదా, ఇంక పాటదేముంది, అది సంగతి. లోక సంబంధమైన వాటి వైపుకు భ్రమ పుట్టున్నట్లు మనల్ని ఉద్రేకపరిచి అటు లాగటానికి ఒక ఆత్మ చెమ్ముదాడి చేసింది. మనం దేవుని వైపు దృష్టి నిలిపి దేవుని ప్రేమించి ఆయన అదుపాజ్ఞల్లో, ఆయన ఆలోచనల్లో మనం ప్రయాణం చేసినంత వరకు నీళ్ల మీద పేతురు నడిచినట్టు ఉంటుంది మన నడక. నీళ్ల మీద పేతురు నడిచిన అంటే ప్రకృతికి విరుద్ధమైన నడక, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ పక్క చూపులు చూసామా అంతే సంగతులు. యేసు వైపు చూశాడు, నీళ్ళ మీద నడిచాడు. పక్కకి చూశాడు, ఏం చూశాడు ఒక్కసారి మీరు చూడండి. సొలొమోను ఏం చెప్పాడు అది చూశాడు ఆయన. సొలొమోను ఏం చెప్పాడు, అంతా వ్యర్థం, ఒకడు గాలికై, అంటే గాలిలో ఏమీ లేదు, గాలిని మూటగట్టలేము, గాలిని బ్యాంకీలో వేసుకోలేము, గాలిని ధనాగారంలో దాచిపెట్టలేము, ఒకవేళ గాలిని బయటికి తీసినా ఎవరికి ఏం ఉపయోగం, అంటే గాలి వట్టిదే. మత్తయి సువార్త 14:29. మరి పేతురు ఏం చూశాడు చూడండి. మత్తయి సువార్త 14:29 చదువు. ఆయన రమ్మనగానే, మత్తయి సువార్త 14:29 చూడండి. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. సొలొమోను ఏం చెప్పాడు, గాలి ఒట్టిదే అని చెప్పాడు. మరి పేతురు ఎటు చూశాడు, నాకు అర్థం కాదు, మీ జీవితంలో ఇప్పుడు నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా దాదాపు వాళ్ళకి 30, 40, 50, 60, 70 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి నా గాలిని చూశారా? నేనైతే చూడలా. మీకేమన్నా కనబడిందా? మీకు కనపడలా, నాకు కనపడలా. మరి పేతురికి ఎట్ట కనపడింది అబ్బా? అక్కడేం రాసింది, గాలిని చూచి భయపడి. గాలి కోసం ప్రయాసపడితే ఏం మిగలదని సొలొమోను తేల్చాడు, గాలి ఒట్టిదే అని తేల్చాడు ఆయన. నేనేమో గాలిని చూసి భయపడ్డాడంట. ఇప్పుడు ఏం అంతకుముందు చూస్తుంది ఎటు, యేసు వైపు చూస్తున్నాడు. భూయమని గాలి వచ్చింది, చూశాడు, ఏం లేదు. కానీ పక్క చూపు చూశాడు. ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడో మునిగిపోవటం మొదలైంది. నా పాయింట్ ఏంటంటే, దేవుని వైపు నుంచి మన దృష్టిని మళ్ళించడానికి అసలు ఏమీ లేని దాన్ని కూడా వాడు భూతద్దంలో చూపించి మనల్ని దెబ్బ కొడతాడు. ఈ ఒక్క పాయింట్ మీద ఈజీగా ఇంకో 2 గంటలు మాట్లాడుకోవచ్చు మనం. ముందు చెప్పిన అంశమంతా పునాదే నేను వేసింది ఇప్పుడు దాకా. తెలుసా మీకు, ఇప్పటిదాకా ఇంతవరకు చెప్పింది పునాది అనుకోండి. ఇక్కడ నుంచి అసలు అంశం స్టార్ట్ అయ్యిద్ది. స్తోత్రం. నాకు తెలిసి ఇప్పటికే మీరు బలై ఉన్నారు. హింస పెట్టను, నాకు కూడా కొంచెం కనికరం ఉంది. రేపు ఎటుకుడి ఆల్ నైట్ కాబట్టి తండ్రి సెలవు అయితే రేపు చెబుతా. రేపు ఎటుకుడి ఆల్ నైట్ కాబట్టి రేపు చెబుతా. ఇప్పుడు మాత్రం ముగిస్తా.
సొలొమోనేమో వ్యర్థం అంటాడు, పేతురేమో గాలిని చూసి భయపడ్డాడు అంటాడు. గాలిని చూసి భయపడటం ఏంటి? అసలు చూడాల్సింది ఎటువైపు? ఎవరి వైపు చూస్తే నీళ్లు కాళ్ళ కింద లోబడ్డాయి? మరి ఇప్పుడు గాలికి వెళ్ళి చూశాడు, ఏం చేసినాయి? యేసు వైపు చూచినప్పుడు పేతురును ముంచజూచిన నీళ్లు పేతుర్ని ముంచలేకపోయాయి. తన నెత్తిమీదికి పొర్లి వచ్చే నీళ్ళని తన కాళ్ళ కింద అణిచిపెట్టగలిగాడు పేతురు, యేసు వైపు చూసినంతసేపు. మళ్ళీ చెబుతా, ఇప్పుడు నీళ్ళల్లో మునగటం అంటే అర్థం ఏందండి? ఫస్ట్ నీళ్ళల్లో మునిగేటప్పుడు ఫస్ట్ ఏం మునుగుతాయి? కాళ్ళు. ఫస్ట్ నీళ్ళు ఎక్కడుంటాయి? మనం నీళ్ళలో పడ్డప్పుడు కాళ్ళ కింద ఉంటాయి. పడి లోపలికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఎక్కడికి వస్తాయి? నెత్తి మీదకి వస్తాయి. అంటే పేతురుని ముంచజూచిన నీళ్లు యేసు వైపు పేతురు చూచినప్పుడు పేతురు కాలి కిందనే ఆగిపోయాయి. పేతుర్ని లోపలికి లాగలేకపోయాయి, ముంచలేకపోయాయి, నెత్తి మీదికి ఎక్కలేకపోయాయి. ఎప్పుడు? యేసు వైపు చూసినంతసేపు. ఎప్పుడైతే పక్కకు చూశాడో అప్పటిదాకా లోబడినటువంటి నీళ్లు దన్మని ముంచటం మొదలుపెట్టాయి. గుర్తుపెట్టుకో, నిన్ను వేధించే సమస్యలైనా, ప్రతికూలతలైనా, భయాలైనా, రోగాలైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా ప్రభు వైపు నీ దృష్టి నిలిపినంత వరకు భయంకరంగా ఉంటాయి. అగాధ జలాల్లాగా భయంకరంగా ఉంటాయి. నీ దగ్గరే ఉంటాయి, నీ సమీపంలోనే ఉంటాయి, కానీ నీ కాళ్ళ కింద ఉంటాయి. అవి ఎంత జలాలైనా సరే, నిన్నే కాదు నీ టోటల్ ఫ్యామిలీని ముంచగలిగే అంత జలాలైనా సరే, నీ దృష్టి యేసు వైపు నిలపగలిగితే నిన్ను ముంచ చూసే పరిస్థితులు, వ్యక్తులు, శ్రమలు, బలహీనతలు, రోగాలు అన్నీ కూడా నీ కాలి కింద ఉంటాయి. ఆ ఒక్కడి వైపు నుంచి నీ దృష్టిగా నువ్వు పక్కకు తిప్పావా, అవుట్. ఇక నెత్తి మీదకి ఎక్కుతాయి. ఇక నిన్ను తొక్కటానికి, అణగొట్టడానికి, పాడు చేయడానికి, భ్రష్టు పట్టించడానికి ట్రై చేస్తాయి. అందుకే పౌలు మహనీయుడు హెబ్రీ సంఘానికి రాస్తూ 12లో అన్నాడు, 12:1 విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మీ ఎదుట నుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి అన్నాడు. అయలారా, ఎటు నిలపాలి దృష్టి? మరి రేపు చెబుదాం అనుకున్నా, మరి ఇప్పుడే చెప్పేశా. పరిస్థితుల వైపు చూపిస్తాడు వాడు, వ్యక్తుల వైపు చూపిస్తాడు, రిపోర్ట్స్ వైపు చూపిస్తాడు. నువ్వు ఫేస్ చేయబోతున్నటువంటి సమస్యల వైపు నీ దృష్టి మళ్ళేటట్టు చూపిస్తాడు. అవి నీ కాదు, అవి ఆయనవి. నా మీద మోపు అన్నాడు. మోపటం నీ పని. నా మీద మోపు, నా వైపు చూడు. యేసయ్య అన్నాడా లేదా? భూదిగంత నివాసులారా పక్కకు చూసి రక్షణ పొందండి అన్నాడా? ఏ వైపు చూసి? అది కదా వాక్యం. నా వైపు చూచి రక్షణ పొందండి. రక్షణ అంటే ఓన్లీ ఆత్మరక్షణే కాదు, సమస్త విషయములకు ఆయన వైపు మనం చూడవచ్చు.